పంట ఏంది ఇంత బలహీనంగా ఉంది? నా పొలంలో పంట మాత్రం నాలాగే బలంగా ఉన్నది. రంగయ్య, ఏమే ఈ మధ్య డ్రమ్ము లేదు మందు తయారు చేసి నీ పొలానికి పిచికారి చేసినావో, ఆ తర్వాత నీ పంట చాలా ఆరోగ్యంగా కనబడుతున్నది. ఆ మందు ఎలా తయారు చేసినావు చెప్పేమే, నేను కూడా తయారు చేసి నా పొలానికి పిచికారి చేస్తాను. ఆ ఊరికని చెప్పేస్తారుండు. రంగయ్య బాగున్నావా? బాగున్నాను సారో. ఈ మధ్య నేను చెప్పిన మందు తయారు చేసి పొలానికి పిచికారి చేసినావా? చేసినాను సార్. దానికి నా పంట అంత ఆరోగ్యంగా ఉండేది. మరి నీ పక్క రైతు కూడా ఎలా తయారు చేసుకోవాలో చెప్పినావా? ఓడికని చెప్పేది. ఏమైంది రంగయ్య? పక్కనోడు బాగుపడితే నాకు నచ్చదు సార్. పోదురంగా. ఏనా దిగులుగా ఉండవా? పంట సరిగా పండడం లేదయ్యా. నీకు అమృతం ఉపయోగం ఏందో తెలుసా? తెలుసయ్యా. దాని తాగిన శరీరం ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా చావే లేకుండా బతుకుతారయ్యా. శరీరానికి అమృతం ఎలా పనిచేస్తుందో నేల సారవంతానికి జీవామృతం అనేది అలా పనిచేస్తుంది. జీవామృతమా? దాన్ని ఎలా తయారు చేయాలో ఈ మధ్య రంగయ్యకి చెప్తే తయారు చేసి తన పంటకి పిచికారి చేసినాడు. అవునా? అయితే ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి సార్. మీ ఇంట్లో 200 లీటర్ల డ్రమ్ ఉందా? ఉంది సార్. దాన్ని నీడలో ఉంచి అందులో 190 లీటర్ల నీటిని నింపు. ఆ నీళ్లలో 5 నుంచి 10 కేజీల దేశీ ఆవు, అదే నాటావు తాజా పేడను వేయాలి. అందులో 5 నుంచి 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం కూడా కలుపుకోవాలి. మళ్ళీ దాంట్లో 2 కేజీల బెల్లం మరియు 2 కేజీల పప్పుల పిండిని కలపాలి. అంటే శనగ, మినుములు, కందులు ఉంటాయి కదా, ఇలా ఏదో ఒక పిండిని కలపాలి. ఆ తరువాత చివరిగా ఒక గుప్పెడు పుట్టమట్టిని కలిపి మూత వేసేయాలి. ఆ తరువాత రోజుకి 2 సార్లు కర్రతో మొత్తం కలిసేలాగా తిప్పాలి. అంతే. 48 గంటల్లో అంటే 2 రోజుల్లోనే మన జీవామృతం తయారైపోతుంది. చాలా ఈజీ సార్, తయారు చేసేస్తాను. దీన్ని ఎలా వాడాలి? 200 లీటర్ల జీవామృతాన్ని 1 ఎకరం పొలానికి డ్రిప్ లేదా ప్రవాహ నీటి ద్వారా అందించవచ్చు. లేదా 10 లీటర్ల నీటికి 1 లీటర్ జీవామృతం కలిపి పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. ఇలా 15 నుంచి 21 రోజులకు ఒకసారి వాడుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఏ పంటకైనా సరే ఈ జీవామృతాన్ని వాడుకోవచ్చు. అలానే ఈ జీవామృతాన్ని ఉపయోగించేటప్పుడు నేల తేమగా ఉండేటట్టు చూసుకోవాలి. సరే అయ్యా. ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజ సిద్ధంగా తయారు చేసుకున్నాం కాబట్టి పిచికారీ చేసేటప్పుడు రైతులకు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. సేంద్రియ వ్యవసాయంలో భాగమైన ఈ జీవామృతాన్ని వాడటం వల్ల నేల ఆరోగ్యంగా ఉంటది, రైతు ఆరోగ్యంగా ఉంటాడు, ఆ నేలలో పండిన పంటలు తిన్నా ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అవునయ్యా, నేను కూడా ఇలానే పంట పండిస్తానయ్యా. ఇంకా ఈ జీవామృతానికి సంబంధించి లేదా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా ప్రాంతీయ మండలి అయిన సైన్ ఫుడ్స్ ఇండియా వారిని సంప్రదించి తగిన సమాచారాన్ని పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి రైతుకి ఉపయోగపడే ఈ ముఖ్యమైన సమాచారాన్ని వీలైనంత మందికి తప్పకుండా షేర్ చేయండి. అది ఎలాగోలా గ్రామ స్థాయిలో ఉన్న రైతుల దాకా చేరుతుంది.